ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రవేశించింది. ప్రస్తుతం ఈ ఫ్లూ పక్షుల మధ్య మాత్రమే ఉంది. సాధారణ ప్రజల్లోకి ఇంకా వ్యాప్తి చెందలేదు. బాధిత గ్రామాలకు కిలోమీటర్ల పరిధిలో కోళ్ల విక్రయాలు బంద్ చేశారు. జిల్లా యంత్రాంగం 3 నెలల పాటు నిషేధించారు. అంతేకాకుండా 3 రోజుల పాటు 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్ విక్రయాలు ఉండవని అధికారులు తెలిపారు. పొదలకూరు మండలం చాటగట్ల గ్రామం, కొవ్వూరు మండలం గుమ్మల దిబ్బ గ్రామంలో ఈ వ్యాధి ప్రబలింది. 15 రోజుల పాటు ఈ ప్రాంతంలోకి వెలుపల పౌల్ట్రీ తరలింపును కూడా నిషేధించారు. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కి నమూనాలను పంపారు. కోళ్లు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వల్లే చనిపోయాయని నిర్ధారించారు. కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కృష్ణా, గోదావరి జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించారు. వలస పక్షులు ఎక్కువగా ఉండే నెల్లూరు, కడప, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో ర్యాపిడ్ టీంలను ఏర్పాటు చేశారు. 712 ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు రాష్ట్రంలో పర్యవేక్షిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని 2 గ్రామాలు మినహా రాష్ట్రంలో ఎక్కడా వ్యాధి ప్రబలలేదు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, నెల్లూరులో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది, వివరాలేంటి? రైట్ జ్యోతి, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ బయటపడిన తర్వాత దీని బర్డ్ ఫ్లూని అరికట్టుటకు అలాగే నివారణ చర్యలు, దీన్ని విపరీతంగా వైరల్ కాకుండా ఉండేదానికి జిల్లా కలెక్టర్ హరినారాయణ చాలా వరకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని చాట్లగుట్ట అనే గ్రామంలో మొదటగా బయటపడింది. తర్వాత కోవూరు మండలంలోని గుమ్మల దెబ్బ ప్రాంతంలో ఈ బర్డ్ ఫ్లూని గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సుమారుగా 20,000 పైగా కోళ్లు చనిపోయాయి. ఈ ప్రాంతానికి సంబంధించి 20,000 కోళ్లు చనిపోయిన వెంటనే దీనికి భూపాల్లోని ల్యాబ్ పంపించడం, ల్యాబ్ లో కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారించిన తర్వాత జిల్లా యంత్రాంగం అప్రమైంది. అలాగే రాష్ట్రం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇది ఒక వైరస్, తీవ్రమైన వైరస్ కాబట్టి దీని మీద చర్యలు అయితే చేపట్టింది. ఇప్పటికే ఏదైతే ఈ కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కిలోమీటర్ రేడియేషన్ పరిధిలో 3 రోజుల పాటు చికెన్ షాప్లు మూసేయాలని చెప్పి ఇప్పటికే కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే 1 కిలోమీటర్ పరిధిలో అయితే 3 నెలల వరకు ఈ చికెన్ షాప్లే ఉండకూడదని చెప్పి ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నెల్లూరు నగరంలో కూడా మెడికల్ హెల్త్ ఆఫీసర్ అన్ని చికెన్ షాపులు కూడా చాలా వరకు గైడ్ లైన్స్ అయితే పాటించారు. ఎందుకంటే ఏదైతే పొదలకూరు అలాగే కొవ్వూరు మండలాలకు దగ్గర ఆనుకుని పక్కన ఉండే మనుబోలు మండలం కావచ్చు, అటు సైదాపురం మండలం కావచ్చు, ఇటు కలువాయి, రాపూర్ చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎంపీడీఓలు ఇప్పటికే ఆ విలేజ్ స్థాయికి సంబంధించిన కార్యదర్శులందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించడం జరిగింది. ఏదైనా కోళ్లు చనిపోతే వాటిని వెంటనే భూమిలో పాతి పెట్టాలని, అలాగే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ బర్డ్ ఫ్లూని ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా కోళ్లు, బాతులు, ఇతర పక్షి జాతులకు అయితే వ్యాపిస్తుంది. ఇది H5N అనే వైరస్ రకం వల్ల వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఇక్కడ నేలపొట్టి లాంటి సరస్సులు ఉన్నాయి. ఈ సరస్సులకు ఇతర దేశాల నుంచి కూడా పక్షులు వస్తుంటాయి. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ముఖ్యంగా మనకి ఈ వైరస్ ఏ విధంగా వస్తుందని చెప్తే మనం ఒకసారి చూసుకుంటే, ఈ కోళ్లు ఏదైతే కోళ్లు కానీ అలాగే పక్షులు కానీ ఒక సొంగ లాంటిది జారవిడిస్తే ఈ సొంగల నుంచి వైరస్ చుట్టుపక్కల వ్యాప్తి చెందుతుంది. అలాగే అవి జారవిడిచే రెట్ట ఉంటుంది. ఆ రెట్టల ద్వారా కూడా ఇతర పక్షులకు కానీ ఇతర వాటికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ బర్డ్ ఫ్లూలో ఇప్పుడు మనం ఇది ఇప్పటికైతే మనుషులకైతే సోకిన దాఖలాలు లేవు ప్రపంచవ్యాప్తంగా కూడా. దీనికి ఇప్పటికే ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు విపరీతంగా చనిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా చూసుకుంటే కేవలం ఈ వ్యాప్తి చెంది ఒక్క పక్షి నుంచి ఇంకో పక్షి జాతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చర్యలు చేపట్టడం జరిగింది. మనం గతంలో ఒకసారి చరిత్ర చూసుకుని జనవరి 2008లో పశ్చిమ బెంగాల్లో ఒకసారి ఇదే బర్డ్ ఫ్లూ వ్యాప్తి 20 లక్షల కోళ్లు కూడా
గవర్నమెంట్ వాటిలన్నింటినీ కూడా భూమిలో పాతివేయడం జరిగింది, చంపేసి. ఎందుకంటే ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉంది, లేదంటే ఇతర ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే ముఖ్యంగా దీనికి సంబంధించి మనుషులకైతే సోకదని చెప్పి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చెప్తున్నా కూడా ఈ వైరస్ రకం H1N అలాగే H1N2 H3N ఈ వైరస్లు అయితే ఈ H9 ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన వైరస్లు అలాగే మనుషులకు సంక్రమించే వైరస్లు దగ్గర సిమిలర్ గా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక ఫ్లూ లాంటిది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో చికెన్ షాపులు అయితే అమ్మకూడదు, చికెన్ కూడా కొన్ని రోజులు ఆపేయాలని చెప్పి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొంత సందేశం అయితే ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.